Hello aspirants, so welcome back to Competitive Hunters. సో ఐబీపీఎస్ పిఓ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో మన ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ ఛానల్స్లో కూడా నేను దాని గురించి పోస్ట్ చేస్తున్నాను. సో వేకెన్సీస్ ఎన్ని అండ్ దాని ఎలిజిబిలిటీ ఏంటి అండ్ ఇదంతా ఎక్స్పెక్టెడ్ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు అండ్ మీకు కూడా ఒక ఐడియా ఉండే ఉంటుంది బ్యాంక్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు. సో ఇట్ ఈస్ ఎ ప్రెస్టీజియస్ జాబ్ అండ్ హైలీ కాంపిటీషన్ ఉంటుంది ఐబీపీఎస్ పిఓకి. సో ఇప్పుడు ఈ సెషన్ లో మన వీడియో అసలు చేస్తున్న రీజన్ ఏంటి అంటే సిలబస్ అనేది ఎలా ఉంటుంది ఐబీపీఎస్ పిఓ యొక్క సిలబస్ అని చెప్పి మనం ఇప్పుడు ఈ సెషన్ లో చూడబోతున్నాము. సో ప్రీ అండ్ మెయిన్, సో మనకి ఎక్కువ టైం అయితే ఇవ్వడు. ప్రీ అయిన తర్వాత ఒకవేళ ప్రీ క్వాలిఫై అయిన తర్వాత ఏ బ్యాంక్ ఎగ్జామ్స్ కి అయినా సరే మీరు ఎస్బీఐ కానీ ఐబీపీఎస్ కానీ ఏది చూసుకున్నా, రూరల్ బ్యాంక్స్ చూసుకున్నా మెయిన్స్ ప్రీ తర్వాత మీకు అంత ఎక్కువ టైం అయితే ఉండదు మనకి. సో వెంటనే ఇమీడియట్ గా మెయిన్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తుంటారు. సో ఇన్ దాట్ సెన్స్ వీ హ్యావ్ టు ప్రిపేర్ ఫస్ట్ ఇట్ సెల్ఫ్. అంటే మనం ప్రీ ఎగ్జామ్స్ కి ముందే అంటే ప్రిలిమ్స్ కి ముందే మనము మెయిన్స్ కూడా ఓరియంటెడ్ గా మన ప్రిపరేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. నాట్ ఓన్లీ ఫర్ బ్యాంక్స్, అదర్ ఏ ఎగ్జామ్స్ అయినా 2 లెవెల్ ఆఫ్ ఎగ్జామ్స్ ఉన్నాయి అంటే మనము ఆబ్వియస్ గా ఫస్ట్ ఎగ్జామ్ అంటే ఇనిషియల్ ఎగ్జామే కాదు, నెక్స్ట్ ఉండబోయే సెకండ్ ఎగ్జామ్ ని కూడా దృష్టిలో పెట్టుకుని ప్రిపరేషన్ అనేది ఉండాలి. ఎందుకంటే మనకి ప్రీ క్లియర్ అయ్యాక మెయిన్స్ చూసుకుందాం అని చెప్పేసి అనుకుంటే ఖచ్చితంగా మీకు టైం సరిపోదు. సో మీరు ప్రీ కష్టపడి క్వాలిఫై అయినా సరే మీరు మెయిన్స్ క్వాలిఫై చేయలేరు. సో అప్పుడు ఏంటంటే మళ్ళీ మీరు ప్రిపరేషన్ అనేది మళ్ళీ ఫస్ట్ నుండి చేసుకుంటూ రావాలి నెక్స్ట్ అటెంప్ట్ కి. సో మీరు ఇప్పుడే మనం ఈ వీడియోలోని ఈ సెషన్ లోని మెయిన్స్ యొక్క సిలబస్ కూడా మనం చూడబోతున్నాము. ఓకే, సో ఐబీపీఎస్ పిఓ. సో ప్రిలిమ్స్ కి మనకి ఫస్ట్ మనము వెయిటేజ్ ఎంత, ఏ సెక్షన్ కి ఏ మార్క్స్ వస్తాయి సో చూద్దాము. సో ఏంటి ఇంగ్లీష్ లాంగ్వేజ్ కి 30 క్వశ్చన్స్ ఉంటుంది, 20 మినిట్స్. సో ఇక్కడ 20 మినిట్స్ అంటే జనరల్ గా మనము రైల్వే కానీ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కానీ చూస్తే ఆల్ ఓవర్ గా మీకు టైం అనేది మెన్షన్ చేస్తారు. బట్ ఇక్కడ ఐబీపీఎస్ లో మనం చూస్తే ఏంటి సెక్షన్ వైజ్ టైం అనేది మెన్షన్ చేస్తున్నారు అని అంటే సెక్షన్ అయిన తర్వాత అంటే మీరు ఇప్పుడు చూస్ చేసుకోలేరు. యూ కాన్ చూస్ ఏ సెక్షన్ లో ఏ క్వశ్చన్ పెట్టాలి అని. మీరు ఎస్ఎస్సిలో కానీ రైల్వేస్ లో కానీ అని అంటే యూ కెన్ గో త్రూ, అంటే ఇటు జనరల్ అవేర్నెస్ ఇటు క్వాంట్ ఇవన్నీ కూడా మీరు చేసుకుంటూ ఉండొచ్చు. బట్ ఇక్కడ ఏంటి అని అంటే షిఫ్ట్ చేసుకుని మీరు చేయడానికి ఉండదు. 20 మినిట్స్ మీకు ఏ సెక్షన్ ఓపెన్ అవుతుందో ఫస్ట్, సో ఆ సెక్షన్ మీరు టైం కంప్లీట్ అయిన వరకు ఆ సెక్షన్ లో మీరున్న క్వశ్చన్స్ అన్ని అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇంగ్లీష్ కి ఆ తర్వాత ఆ సెక్షన్ అనేది క్లోజ్ అయిపోతుంది అండ్ మళ్ళీ ఇంకొక సబ్జెక్ట్ సెక్షన్ అనేది విత్ టైం లిమిట్ స్టార్ట్ అయిపోతుంది. సో సెక్షన్ వైజ్ మీకు టైం లిమిట్ ఉంటుంది, కట్ ఆఫ్ కూడా ఉంటుంది బ్యాంక్ ఎగ్జామ్స్ లో. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ చూసుకుంటే సో 30 క్వశ్చన్స్ 20 మినిట్స్ టైం అయితే ఇస్తున్నారు ఐబీపీఎస్ పిఓకి. నెక్స్ట్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ లో 35 క్వశ్చన్స్ 20 మినిట్స్ అండ్ రీజనింగ్ ఎబిలిటీలో కూడా ఎన్ని క్వశ్చన్స్ 35 క్వశ్చన్స్ విత్ 20 మినిట్స్. సో టోటల్ గా ఎన్ని క్వశ్చన్స్ 100 క్వశ్చన్స్ ఇన్ 60 మినిట్స్. అంటే 100 క్వశ్చన్స్ మీరు 1 అవర్ లో యూ హ్యావ్ టు మార్క్ ఆల్ ది క్వశ్చన్స్ అనమాట. సో 100 క్వశ్చన్స్ 60 మినిట్స్. సో దిస్ ఈస్ ది వెయిటేజ్ అండ్ టైమ్. సో ఇంకా మనం సిలబస్ లోకి వెళ్దాము. సో సిలబస్ గురించి మనం చూస్తే ఇంగ్లీష్ ఫస్ట్ మనం చూద్దాము. సో రీడింగ్ కాంప్రహెన్షన్. సో కాంప్రహెన్షన్ నుంచి మీకు క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, ప్యాసేజ్ ఇచ్చి ప్యాసేజ్ కింద క్వశ్చన్స్. సో ఇదనమాట రీడింగ్ కాంప్రహెన్షన్. ఇంకా క్లోజ్ టెస్ట్. సో మనందరికి ఐడియా ఉండే ఉంటుంది క్లోజ్ టెస్ట్, ఎర్రర్ డిటెక్షన్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, పారా జంబుల్స్, ఒకాబులరీ ఓకే, సినోనిమ్స్, యాంటోనిమ్స్ ఇవన్నీ ఒకాబులరీ కిందకే వస్తుంది. సో ఇవన్నీ కూడా దీని యొక్క సిలబస్. ఈ టాపిక్స్ కి రిలేటెడ్ క్వశ్చన్స్ అన్ని మీకు ఐబీపీఎస్ పిఓ ఎగ్జామ్ లో మీకు కనిపిస్తాయి. యూ కెన్ సి. ఇంకా నెక్స్ట్ క్వాంట్ గురించి వస్తే ఓకే, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ గురించి వస్తే ఏంటి సింప్లిఫికేషన్స్. దీని పీడిఎఫ్ మీకు కావాలి అనుకుంటే సిలబస్ క్లియర్ గా డీటెయిల్ గా మీకు సిలబస్ టాపిక్ వైజ్ ఉంది కాబట్టి సో ఇఫ్ యూ వాంట్ దిస్ పీపీటీ ఈ పీడిఎఫ్ మీకు కావాలి అని అనుకుంటే సో యూ కెన్ జాయిన్ ది టెలిగ్రామ్ ఛానల్. సో టెలిగ్రామ్ లింక్ కూడా ఐ విల్ కింద కమెంట్ సెషన్ లో నేను పెడతాను. సో లింక్ ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ లింక్స్. సో ఏమైనా ఎగ్జామ్స్ సంబంధించిన అప్డేట్స్ కానివ్వండి, ఇలాగా పీపీటీస్ పీడిఎఫ్స్ కానివ్వండి, సో అన్ని మీకు అక్కడ అవైలబుల్ లో ఉంటుంది టెలిగ్రామ్ లో. అండ్ ఏమైనా నోటిఫికేషన్స్ కీ రిలీజ్ అయిన ఇలాంటివన్నీ కూడా మీకు ఇన్స్టాగ్రామ్ లో ప్రతి అప్పుడు అప్డేట్ గా ఉంటారనమాట. సో యూ కెన్ జాయిన్ అండ్ ఫాలో. సో ఇక్కడ ఇంకా మనము క్వాంట్ కి వస్తే సింప్లిఫికేషన్.
simplification, number series, quadratic equations, data interpretation. So these all are important topics. Okay, syllabus లో ఉన్న టాపిక్స్ అన్నమాట ఇవన్నీ కూడా మనకి. అండ్ అర్థమెటిక్. సో అర్థమెటిక్ లో ఏంటి మనకి పర్సెంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, ఎస్ఐఎన్సిఐ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో ఇవన్నీ మీకు ఈ అర్థమెటిక్ కాన్సెప్ట్ కింద మీకు ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా వస్తుంటాయి అనమాట ఈ టాపిక్ కింద. ఓకే, సో ఇవన్నీ మీకు ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనమాట. ఏంటి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి మోస్ట్లీ మీకు బ్యాంక్ ఎగ్జామ్స్ లో అబ్జర్వ్ చేసే కాన్సెప్ట్స్ టాపిక్స్ అనమాట. ఇంకా నెక్స్ట్ మూవ్ టు రీజనింగ్. సో రీజనింగ్ లో మేజర్ ఇంపార్టెంట్ ఏంటి అంటే బ్యాంక్ ఎగ్జామ్స్ కి మీరు ఏ బ్యాంక్ అయినా తీసుకోండి, పజిల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో పజిల్స్ మీకు చాలా చాలా ఇంపార్టెంట్. సిట్టింగ్ అరేంజ్మెంట్స్ ఇవన్నీ మీద మీకు చాలా మెజారిటీ ఆఫ్ క్వశ్చన్స్ మీకు ఇక్కడ నుంచే కవర్ అవుతుంటాయి రీజనింగ్ లోని. సో యూ హ్యావ్ టు ప్రాక్టీస్ మోర్. అంటే చెప్పినంత ఈజీ కాదు పజిల్స్ సాల్వ్ చేయడము. సో చాలా ప్రాక్టీస్ ఉండాలి. సో విత్ ఇన్ టైమ్ యూ హ్యావ్ టు సాల్వ్ ఇట్. సో పజిల్స్, సిట్టింగ్ అరేంజ్మెంట్ అండ్ సిలాగిజమ్స్, బ్లడ్ రిలేషన్స్, కోడింగ్ అండ్ డీకోడింగ్, ఇన్ఈక్వాలిటీ, నెక్స్ట్ డైరెక్షన్ సెన్స్, నెక్స్ట్ ఆర్డర్ అండ్ ర్యాంకింగ్. సో వీటి మీద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో ఇవన్నీ కూడా మీరు కవర్ చేసుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ మెయిన్స్. సో ఇక్కడికి మనకి 3 సెషన్స్ మనకి ప్రీ వరకు అయిపోయింది. సో మెయిన్స్ సిలబస్ కూడా మనం చూసుకోవాలి కదా. సో మెయిన్స్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో చూద్దాం ఫస్ట్. నెక్స్ట్ విల్ గో ఇన్ టు ది సిలబస్. సో మెయిన్స్ రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్. సో రీజనింగ్ దాంతో పాటు కంప్యూటర్ యాప్టిట్యూడ్ మీద కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే వస్తాయి మీకు మెయిన్స్ లోని. అంటే ప్రీ క్వాలిఫై అయిన తర్వాత యూ విల్ అప్రోచ్ టు మెయిన్స్ ఎగ్జామ్. సో అప్పుడు మీకు 45 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఏంటి 45 మీకు రీజనింగ్ ప్రీలో ఎన్ని క్వశ్చన్స్ 35 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే 10 క్వశ్చన్స్ మీకు ఇంక్రీజ్ అవుతాయి. సో 45 క్వశ్చన్స్ మీకు ఇక్కడ 16 minutes టైం అయితే ఇస్తున్నారు. సో 60 minutes అనమాట ఈ సెక్షన్ కి. ఓకే, నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ 35 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ 40 minutes టైం ఇస్తున్నారు. ఇంకా నెక్స్ట్ వచ్చి డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ 35 minutes, 35 questions, 45 minutes. You have to complete these 35 questions in 45 minutes. Next జనరల్ అవేర్నెస్ వచ్చి మీకు 40 క్వశ్చన్స్ ఉంటాయి. విత్ ఇన్ ది టైమ్ ఆఫ్ 35 minutes మీకు 40 క్వశ్చన్స్ ని కవర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ డిస్క్రిప్టివ్ పేపర్ మీకు ఇంగ్లీష్ మీద ఉంటుంది. ఎస్ఏ అండ్ లెటర్. సో ఇది 2 క్వశ్చన్స్ అయితే వస్తాయి. దీనికి టైం వచ్చి 30 minutes టైం అనేది ఇస్తున్నారు. సో ఇది ఏంటి అని అంటే మీకు ఓవరాల్ గా అంటే వెయిటేజ్ ఏ సెషన్ నుంచి ఎంత వెయిటేజ్ వస్తుంది, ఎన్ని మార్క్స్ కి ఉంది అని చెప్పి. అండ్ నెక్స్ట్ మనం ఇంకా రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ సిలబస్ మనం చూసుకుందాము. ఓకే, రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ సిలబస్. సో ఇక్కడ మీకు ఈ ఛానల్లో కాంపిటేటివ్ హంటర్స్ ఛానల్లో ఎవరైతే వాచ్ చేస్తున్నారో సో ఇక్కడ మీకు అన్ని ఎగ్జామ్స్ కి ఎస్ఎస్సి, రైల్వేస్, బ్యాంక్ అన్ని ఎగ్జామ్స్ కి యూస్ అయ్యే ఇంగ్లీష్ కి సంబంధించిన క్లాసెస్ అన్ని మీకు ఈ ఛానల్లో అప్లోడ్ అవుతూ ఉంటుంది. అండ్ సేమ్ టైం జనరల్ అవేర్నెస్ అంటే మీకు బ్యాంక్స్ కాదు ఎస్ఎస్సి, రైల్వేస్ కి మీకు ఖచ్చితంగా ఏమొస్తుంది మీకు జనరల్ అవేర్నెస్ నుంచి క్వశ్చన్స్. కరెంట్ అఫైర్స్ అయితే బ్యాంక్స్ లో కూడా వస్తుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ కరెంట్ అఫైర్స్ అండ్ స్ట్రాటజీకి ఏమొస్తుంది జోగ్రఫీ, పాలిటీ, హిస్టరీ. సో ఇటువంటివన్నీ కాన్సెప్ట్స్, ఆర్ట్ అండ్ కల్చర్ నుంచి కొన్ని క్వశ్చన్స్ ఇవన్నీ కూడా నేను ఈ ఛానల్లో నుంచి ఫ్రీగా మీకు ఎగ్జామ్ లెవెల్ కంటెంట్ ని నేను ప్రొవైడ్ చేస్తున్నాను. సో డూ కీప్ సపోర్టింగ్. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ కి ప్రిపేర్ అవుతున్నారో అన్ని గవర్నమెంట్ జాబ్స్ కి నేను ఇచ్చే కంటెంట్ అనేది అందరికీ యూస్ అవుతూ ఉంటుంది. సో సబ్జెక్ట్ ఒక్కటే, మీరు ఏ గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతున్నా సరే మీకు కామన్ గా కొన్ని సెక్షన్స్ ఉంటాయి. సో అందులో మోస్ట్ సబ్జెక్ట్ ఏంటి అంటే కామన్ గా ఉండేది ఇంగ్లీష్ మీకు కామన్ గా ఉంటుంది. సో ఇంగ్లీష్ నేను ఇక్కడ మీకు టీచ్ చేస్తుంటా. సో షేర్ ఫర్ అదర్స్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ గవర్నమెంట్ జాబ్. సో వాళ్ళకు కూడా నా కంటెంట్ యూజ్ అవుతుంది. ఓకే, సో లెట్ మీ బి ఏ పార్ట్ ఇన్ యువర్ సక్సెస్ జర్నీ. ఓకే, సో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఖచ్చితంగా బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. ఓకే, సో మీ ఫీడ్బ్యాక్ ఏది ఉన్నా సరే కింద కమెంట్ సెషన్ లో లెట్ మీ నో వాట్ ఎవర్ యువర్ ఫీడ్బ్యాక్ ఈజ్. సో దీని మీద వీడియో చేయండి, లేకపోతే ఏమైనా డౌట్స్, క్వైరీస్ ఉన్నా యూ కెన్ ఆస్క్, ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ. ఓకే, సో వీ విల్ హియర్ రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ అని చెప్పుకున్నాం కదా. సో దీని యొక్క సిలబస్ చూద్దాం మనము.
సిలబస్ వచ్చి పజిల్స్. మీకు ప్రీకి మెయిన్స్ కి కాన్సెప్ట్స్ ఒకటే ఉన్నా సరే అందులో అడిగే క్వశ్చన్స్ అంటే లెవెల్ ఆఫ్ క్వశ్చన్ అనేది మారుతూ ఉంటుంది. డీప్ గా అడగడం, కొంచెం కష్టంగా అడగడం, కొంచెం హై లెవెల్ క్వశ్చన్స్ అడగడం జరుగుతూ ఉంటుంది. సో కాన్సెప్ట్స్ అనేవి టాపిక్స్ ఒకటే ఉన్నా మీకు సిలబస్ లోని దాని మీద అడిగే క్వశ్చన్ యొక్క లెవెల్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది. ఓకే, సో సేమ్ టాపిక్స్ కదా అని చెప్పి ప్రీలో ప్రిపేర్ అయినట్టే మెయిన్స్ కూడా ప్రిపేర్ అయితే మీకు మెయిన్స్ అనేది క్లియర్ అవ్వదు. సో ఇంకొంచెం హై లెవెల్లోని మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో సేమ్ కాన్సెప్ట్స్ అవి. ఇక్కడ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ అనేది ఇంకొకటి యాడ్ అయింది అనమాట, అంతే, ఇంకేం లేదు. నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో సేమ్ రీడింగ్ కాంప్రహెన్షన్, క్లోజ్ టెస్ట్, ఎర్రర్ స్పాటింగ్, పారాజంబల్, ఒకాబులరీ. సో ఇంకొకటి ఏంటి, ఫ్రేజ్ రీప్లేస్మెంట్. సో ఇదైతే మనకి ప్రీలో కనిపించలేదు, సో మెయిన్స్ లో ఇది టాపిక్ యాడ్ అయింది. ఏంటి, ఫ్రేజ్ రీప్లేస్మెంట్ అనమాట. ఓకే, నెక్స్ట్ మెయిన్స్ లోని ఇప్పుడు మనకి 2 సెక్షన్స్ మనం కవర్ చేసుకున్నాము. అండ్ ఇంకొకటి థర్డ్ సెక్షన్ ఏంటి, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్. సో డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ మీద డేటా ఇంటర్ప్రిటేషన్, డేటా సఫిషియన్సీ, ఓకే, అప్రాక్సిమేషన్, అర్థమెటిక్ ప్రాబ్లమ్స్, ప్రాబబిలిటీ పర్మ్యూటేషన్స్ మనము 10th స్కూల్ లెవెల్ లో చదువుకుని ఉంటాము. సో ఇక్కడ కూడా సేమ్ అదే టాపిక్స్ అయితే వస్తున్నాయి అనమాట. డేటా ఇంటర్ప్రిటేషన్, డేటా సఫిషియన్సీ, ఇవన్నీ కూడా డేటా అనాలిసిస్ మీద టాపిక్స్ అనమాట. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ అంటే ఇక్కడ మీకు కరెంట్ అఫైర్స్ వస్తుంది. కరెంట్ అఫైర్స్ అండ్ మీకు బ్యాంకింగ్ అవేర్నెస్ మీద ఎక్కువగా ఎకానమీ, బ్యాంక్స్ కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మంచిగా వాళ్ళకి ఏంటి అంటే ఎకానమీ మీద మంచి గ్రిప్ ఉండాలి. ఓకే, దే మస్ట్ హ్యావ్ నైస్ గ్రిప్ ఆన్ ఎకానమీ. సో ఎకానమీ, కరెంట్ అఫైర్స్, మీకు బ్యాంకింగ్ అవేర్నెస్ ఇదంతా బాగా తెలిసి ఉండాలన్నమాట. సో ఇక్కడ ఈ సెక్షన్ లో మీకు ఇవన్నీ కనిపిస్తాయి, కరెంట్ అఫైర్స్, బ్యాంకింగ్ అవేర్నెస్, ఎకానమీ, బడ్జెట్ రిలేటెడ్ టాపిక్స్ మీద క్వశ్చన్స్. ఓకే, అండ్ నెక్స్ట్ ఆర్బిఐ, సెబి, అండ్ నెక్స్ట్ యూపీసీ స్పోర్ట్స్ అవార్డ్స్ అండ్ హానర్స్, స్పోర్ట్స్ మీద, ఇవన్నిటి మీద మీకు జనరల్ అవేర్నెస్ లోని మీకు క్వశ్చన్స్ అనేవి అబ్జర్వ్ చేయొచ్చు ఈ టాపిక్స్ మీద. సో దీస్ టాపిక్స్ ఆర్ రియలీ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ ఫర్ యూ. ఇంకా డిస్క్రిప్టివ్ పేపర్ అని ఒకటి ఉందని చెప్పా కదా. సో ఏంటి, ఇంగ్లీష్ లో మీకు ఎస్సే రైటింగ్, లెటర్ రైటింగ్ ఉంటుంది. ఓకే, సో ఇది ఎస్ఏ రైటింగ్, లెటర్ రైటింగ్ అనమాట. మీకు నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏం లేదు, ఓవర్ వ్యూ అనమాట ఇది. సో టోటల్ గా మీకు 100 క్వశ్చన్స్. ప్రీలో అయితే మీకు 60 minutes ఉంటుంది. ఇది ఓవరాల్ గా అనమాట, ఇందాక మనం ఇప్పుడు వరకు డిస్కస్ చేసుకున్నదే. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, సో కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అంతగా ఐడియా ఉండదు కాబట్టి, సో మీకు ప్రీ అనేది ఇట్స్ జస్ట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. అంటే క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ అంటే ఇన్ ది సెన్స్ మీకు మెయిన్స్ అయిన తర్వాత, ఐ మీన్ మీకు మెరిట్ లిస్ట్ ఇస్తారు కదా ఎప్పుడైనా సరే, మీకు ఎగ్జామ్ వచ్చిందా లేదా అని చెప్పి మెరిట్ లిస్ట్ మీదే మీకు ఆధారపడి ఉంటది. సో ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. మీకు జాబ్ రావాలంటే జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏదైతే ఉంటుందో, సో అది మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ. సో మెయిన్స్ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది మీకు ఐబిపిఎస్ పిఓకి, అండ్ కొన్ని బ్యాంక్ పోస్ట్ కి ఇంటర్వ్యూ ఉండదు, బట్ కొన్నిటికి ఉంటుంది. సో ఆ కొన్నిటికి ఉండే పోస్ట్ లో ఇది కూడా ఒకటి అనమాట. ఐబిపిఎస్ పిఓకి ఖచ్చితంగా ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. సో మీకు మెయిన్స్ లో వచ్చిన మార్క్స్, ఎట్ ది సేమ్ టైం ఇంటర్వ్యూలో వచ్చిన మార్క్స్ రెండు కూడా యాడ్ చేస్తేనే సో దాన్ని బట్టి మెరిట్ లిస్ట్ ని తీస్తారు. సో దాని బేసిస్ మీదే మీకు ఏమవుతుంది, జాబ్ అనేది డిసైడ్ అవుతుంది. సో జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే, మీకు వచ్చిన మార్క్స్, ఇందులో మెయిన్స్ లో ఇంటర్వ్యూలో మీకు వచ్చిన మార్క్స్ బట్టే మీరు జాబ్ వస్తుందా లేదా అని డిసైడ్ అవ్వచ్చు. ఓకే, సో మీ టార్గెట్, మీ ప్రిపరేషన్ యొక్క టార్గెట్ అంతా కూడా దేని మీద ఉండాలి, మెయిన్స్ ఎగ్జామ్ మీదే ఉండాలి. ఓకే, సో మెయిన్స్ ఎగ్జామ్ మీద మీరు టార్గెట్ చేసుకుని, సో ప్రీ అనేది క్వాలిఫైయింగ్ కాబట్టి ప్రీ అనేది క్వాలిఫై అయిపోతారు. మెయిన్స్ కనుక మీరు హార్డ్ గా ప్రిపేర్ అయ్యారు అని అంటే, సో ఇంకా క్వాలిఫై కాబట్టి, సో ప్రీ అయిపోయిన తర్వాత మీరు మెయిన్స్ అటెంప్ట్ చేస్తారు. అండ్ మెయిన్స్ అటెంప్ట్ చేసే టైంలోనే ఏంటి అంటే మీరు ఇంటర్వ్యూ కూడా ప్రిపేర్ అవుతూ ఉండాలి. ఓకే, ఇనిషియల్ స్టేజ్ లో నుంచి కూడా ప్రిపేర్ అవ్వాలి. అండ్ మెయిన్స్ అటెంప్ట్ చేసే టైంలోని ఇంటర్వ్యూ గురించి కూడా ఎలా ఫేస్ చేయాలి, ఓకే, వాళ్ళు ఏ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు, ఇవన్నీ కూడా మీరు ప్రిపేర్ అవుతూ ఉండాలన్నమాట. ఓకే, సో హియర్ దీని పీపీటీ కావాలి అని అంటే you can get in the Telegram channel. I already said you. And this week Sunday, so I think date meeku
సో 6th జూలై 6th నేను 8 AM సారీ 8 PM ఈవినింగ్ నేను ఐఎమ్ గోయింగ్ లైవ్ ఇన్ దిస్ ఛానల్. సో మీకు టైప్స్ ఆఫ్ మీకు హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సో యూ కెన్ ఇంటరాక్ట్ విత్ మీ, డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అవ్వచ్చు. సో ఇప్పటి వరకు నేను ఎప్పుడు లైవ్ తీసుకోలేదు. సో లైవ్ వల్ల ఏమవుతుందంటే మీ యొక్క ప్రిపరేషన్ పరంగా కానీ ఏమైనా డౌట్స్ ఉన్నా, సో యూ కెన్ ఇంటరాక్ట్ విత్ మీ, యూ కెన్ కాంటాక్ట్ మీ, యూ కెన్ ఓకే ఒక టైప్ ఆఫ్ ఎగ్జామ్ మీద ప్రిపరేషన్ మీద ఒక టైప్ ఆఫ్ చిట్ చాట్ అని అనుకోవచ్చు. అండ్ మీకు దీనివల్ల ఏమవుతుందంటే ఈ లైవ్ సెషన్ అటెండ్ అవ్వడం వల్ల, సో అదర్ ఆస్పిరెంట్స్ అంటే మీలా ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఈ లైవ్ లో అటెండ్ అవుతుంటారు. సో దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఏ మాత్రం చదువుతున్నారు, వాళ్ళ టైప్ అంటే వాళ్ళు అడిగే క్వైరీస్ కానీ వాళ్ళ కమెంట్ సెక్షన్ లో చూసుకుంటే మీకు అర్థమవుతుంది. సో మీకు ఏంటంటే ఎంత కాంపిటీషన్ ఉంది బయట అని మీకు కూడా ఒక ఐడియా వస్తుంటది. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని సో 8 PM కి సండే, సో సండేనే పెట్టాను ఎందుకంటే చాలా మంది వర్కింగ్ చేసుకుంటూ ప్రిపేర్ అవుతూ ఉంటారు అండ్ ఇన్స్టిట్యూట్స్ కోచింగ్ సెంటర్స్ కి వెళ్తుంటారు, ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ. సో వీళ్ళందరికీ సండే ఏంటంటే సో అందుకని సండే కొంచెం ఫ్రీగా ఉంటారు. ప్రిపరేషన్ తో పాటు మీరు నైట్ పెట్టాను. సో అందుకనే 8 PM కి సో అందరికి ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది అని చెప్పి నేను ఆ టైం పెట్టాను. సో ట్రై టు అటెండ్ దిస్ సెషన్, లైవ్ సెషన్ ని అటెండ్ అవ్వాలి సో దట్ యూ కెన్ ఇంటరాక్ట్ విత్ మీ అండ్ క్లారిఫై ది డౌట్స్. ఓకే, సో హియర్ we will end this session, aspirants. So don't forget to like, share and subscribe. So keep supporting as this is the education channel. ఎక్కువగా ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ఇష్టపడరు. So that's why you keep supporting. Okay, so don't forget to subscribe. Okay, bell notification button కూడా ఆన్ చేసుకోండి and don't forget to attend the live session on Sunday, July 6th.